భారీ వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద నీటి మట్టం పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఏజెన్సీ విలీన మండలాల్లో భారీ వర్షాల ప్రభావంతో కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి నీటిలో బోటు కొట్టుకొచ్చి కాటన్ బ్యారేజ్ వద్ద చిక్కుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజ్ నీటి మట్టం పెరుగుతుంది. బ్యారేజ్లోకి 5,03,000 క్యూసెక్కుల వరద నీరు చేరింది. డెల్టా కాల్వలకు 1,800 క్యూసెక్కుల నీటిని అధికారులు సరఫరా చేస్తున్నారు. బ్యారేజీ నుంచి 4,96,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. స్పిల్వే వద్ద వరద నీటి మట్టం 31.650 మీటర్లు. అవుట్ఫ్లో ఎక్కువగా ఉండడంతో 48 గేట్ల ద్వారా 7,86,680 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.